ఎక్కడా తగ్గట్లేదు, మేము అన్ని చేస్తున్నామని అంటున్నారు కదా. మరి విమర్శల విషయానికి వచ్చేసరికి ఎందుకు మీరు స్పందించట్లేదు? పేర్ని నాని కానీ, అంబటి రాంబాబు కానీ, త్రిమూర్తులు కానీ నిత్యం పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ మీరున్న 9 మంది కాపు ఎమ్మెల్యేలు కూడా ఎవరు స్పందించట్లేదు. పవన్ కళ్యాణ్ గారు పరిస్థితి వీళ్ళకి ఫ్యూచర్ లేదు. ఎందుకంటే వీళ్ళు తప్పుడు దారిలో వెళ్తున్నారు కాబట్టి, వీళ్ళు తప్పుడు దారిలో వెళ్ళిన టైంలో వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారు అడ్డంగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు విమర్శించాలి. పేరుని నాని విమర్శ ఒక మానవత్వ దృక్పథంతో వెళ్తే కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు పేరు నాని అంటే, ఇంకా ఆ స్టేట్మెంట్లకి పేరు నానికి ఏం శానిటీ ఉంది, ఏం విలువ ఉంది? 2 మీరు త్రిమూర్తులు అన్ని మాటలు మాట్లాడుతున్నాడు కదా. 2022లోని త్రిమూర్తులు అలా ఒక రెడ్డి గారు కంప్లైంట్ చేస్తే ఒక కాపు కుర్రని పోలీసులు శుభ్రంగా చెతక్కొట్టారు. అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఆ రోజు ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్ త్రిమూర్తులేగా, మరి వాటి కోసం పోరాటం చేశాడా? మరి ఇవన్నీ ఎలాగ వేసుకుంటాడు భుజాన్న కాపులు? ఇవన్నీ మాట్లాడద్దని చెప్పండి. అందుకే నేను అంటాను, త్రిమూర్తులు మాట్లాడడానికి అర్హత లేదు, సత్యబాబు గారు మాట్లాడడానికి అర్హత లేదు, అమర్ మాట్లాడడానికి అర్హత లేదు. ఈ పేరు నానీలు అంబటి రాంబాబులు అయితే నేను పట్టించుకోను. ఎందుకంటే వాళ్ళ పేరు నాని వాళ్ళ ఫాదరు వాళ్ళకున్న పేరు కూడా పోగొట్టుకున్నాడు. ఈయన వాళ్ళ నాన్నకున్న పేరు కూడా ఈయన పోగొట్టుకున్నాడు. నేను అంటుంది ఏంటంటే, మీరు ఏదో ఒక పార్టీ పట్టుకున్నారని చెప్పి మీరు వాళ్ళు ఏం చెప్తే అది చేస్తే మిమ్మల్ని ఏమంటారో మీరు ప్రశ్నించుకోండి. సత్యబాబు అనే వ్యక్తి ఒక డీసెంట్ వ్యక్తే కదా, డీసెంట్ నాయకుడే కదా. మరి ఎందుకు ఈరోజు అంత దౌర్భాగ్యం మాట్లాడు? మరి ఇదే సత్యబాబు జగన్మోహన్ రెడ్డి కోసం కాంగ్రెస్లో ఉన్నప్పుడు మాట్లాడలేదా? మరి ఈరోజు ఎలా మారిపోయాడు ఆయన? అది నేను అంటుంది. వీళ్ళకి ఏం శానిటీ ఉంటుంది వీళ్ళు మాట్లాడడానికి? వీళ్ళకి ఏం శానిటీ ఉంటుంది? నేను అడుగుతున్నాను, నేను వాళ్ళందరిని అడుగుతున్నాను, సరే ఆ నాయకులను అడుగుతున్నాను. మీరు ఇవన్నీ మాట్లాడడం కాదు. ఫస్ట్ ఎవరైతే పవర్ అనుభవించారో, ఎవరైతే డబ్బులన్నీ సంపాదించారో, ఆ రోజు మీరు కనీసం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ పర్మిషన్, సజ్జల రామకృష్ణారెడ్డి పర్మిషన్ తీసుకొని మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఈరోజు వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీ 5-6 ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే మిమ్మల్ని మామూలుగా వాడుకుంటున్నారు కదా. కులాన్ని వాడుతుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డా, పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు? నేను ఒక రాజ్యాంగబద్ధంగా పార్టీ పెట్టినప్పుడు ఇది కులానికి సంబంధం లేదనేది ఓపెన్గా, ఇట్స్ ఎ ఫ్యాక్ట్ మాట్లాడుతుంటే కులం వద్దా అని ఎక్కడన్నా ఉందా? కులం కావాలని ఎక్కడ ఉందా? అసలు ఆ కాన్సెప్ట్ ఉందా ఎక్కడన్నా? నేను మీకు ఒకటే చెప్తాను, రాజధర్మం అనేది ఒకటి ఉంటుంది. ఒక పంచాయతీ సర్పంచ్ ఉంటాడు, ఆయన ధర్మం ఏంటి? ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆయన సొంత ఒక కుటుంబంలాగా, ఆ కుటుంబానికి ఆయన పెద్దలాగా. నేను ఒక ఎమ్మెల్యేనే, నా నియోజకవర్గం అంతా కూడా ఒక కుటుంబంలాగా, ఆ పెద్దలాగా. నేను కులం చూడాలా, లేకపోతే నేను మొత్తం నా నియోజకవర్గం చూడాలా? నేను ఎలా మాట్లాడతాను? అలాగే సరే మీరు అనొచ్చు, మరి కులం వాళ్ళందరూ మిమ్మల్ని తీసుకొచ్చి మీరు రిప్రజెంట్ చేశారు కదా. 100% వాళ్ళు తలెత్తుకుంటున్నారు కదా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే తలెత్తుకుని నువ్వు ఓటేసావు. ఓటేసిన రోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రవర్తన కానీ, ఆయన ఉన్నతమైన ఇది కానీ, అవన్నీ ఈ రోజు వాళ్ళందరికీ కూడా తలెత్తుకునేటట్టు చేస్తున్నారు. మీరు ఓటేసిన దానికి సాటిస్ఫాక్షన్ ఇస్తున్నారు. మీరు ఓటేయలేదు. ఈ సోకాళ్ళు బొత్స సత్యనారాయణ, ఈ సోకాళ్ళు తిరుమూర్తులు, ఈ సోకాళ్ళు అమరు, మీరు ఓట్లేయలేదు. మీ వెనకాతలు తిరిగిన వాళ్ళు ఓట్లేయలేదు. మాకు సంబంధం ఏంటి? మీరు దమ్ముంటే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీరు ముందు పెట్టుకొని రాలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మీరుండి ఈరోజు కులం కార్డు తెచ్చుకున్నారు అంటే మీ పార్టీ పోయిందా? మీ పార్టీ వేస్టా? మీ పార్టీతో మీరు ఫైట్ చేయలేరా? మీకున్న ప్రొఫైల్తో మీరు ఫైట్ చేయలేరా? అంటే మీ ప్రొఫైల్లే ఎగిరిపోయినాయి. మీ పార్టీ గంగలో కూడా కాదు, మూసీ నదిలో కలిసిపోయింది. గంగలు అంటే అంత పవిత్రం కూడా కాదు. అన్నీ పోయినాయి. ఇంకా లాస్ట్కి ఏంటంటే కులాన్ని ఎత్తుకున్నారు. ఎందుకంటే మీరు ఆ కులంలో. అదే అడుగుతున్నా, నువ్వెందుకురా బాబు కులాన్ని పట్టుకోవడం? ఆ రోజు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి, ముదిన్ రెడ్డి వీళ్ళందరూ పట్టుకోవడం, వాళ్ళు పంపించమను. వాళ్ళు మాట్లాడకూడదా? ఇదే మాటలు మాట్లాడకూడదా? ప్రతిసారి మీరే కేసుకుని ఎందుకు వస్తారు? కులాన్ని వాడుకుంటుంది మీ జగన్మోహన్ రెడ్డి. మీకు దమ్ము ధైర్యం ఉంటే వైసీపీ బ్యానర్ పెట్టుకొని వైసీపీ నుంచి ఐఎమ్ ఫ్రమ్ వైసీపీ అని చెప్పి మాట్లాడండి. సాయి అనేవాడు వైసీపీ పార్టీ వాడు అని మాట్లాడండి. సాయి కృష్ణకి పవన్ కళ్యాణ్ అంటే అభిమానం. మా కుటుంబ సభ్యులందరికీ కూడా పవన్ కళ్యాణ్ అంటే అభిమానము. ఆ పార్టీలోనే ఉండి సేవ చేశాడు, జెండా మోసారు అని అంటున్నారు కదా. సో దాని గురించి కూడా పేర్ని నాని ఇప్పుడు మీరు విల్ గో బ్యాక్ టు ద ఫస్ట్ డిస్కషన్. మీకు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని మందలించారు, మీ మీద ఇది చేశారని మీరు అన్నారు కదా. నన్ను ఎందుకు మందలించాలి? నేను ఇలా చింపితే నాకు పవన్ కళ్యాణ్ వస్తారు.
కట్ చేస్తే పవన్ కళ్యాణ్ వస్తారు. మీ అందరికీ తెలుసు, మీ మొత్తం టీవీలు అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ ఎవరన్నా ఏదన్నా అంటే నేను ఊరుకోనని. మరి నన్ను తిడితే నేను ఆయన అభిమానిగా, ఎందుకు తిడతారు? నేను తప్పు చేస్తే తిడతారు. అదే మీరు ఎందుకు అరే నేను తప్పు చేస్తే తిడతారు. ఆయన క్లియర్గానే చెప్తున్నారు కదా. మీరు ఒకటే మేడం, 100% ఆయన క్లియర్గా చెప్తున్నారు, క్రిమినల్ని క్రిమినల్గా చూడండి, క్రిమినల్ని క్రిమినల్గా చూడండి. ఆ విషయం మీద మనం మాట్లాడుకుందాం. అంతేగాని మీరు దానికి వేరేది ఆపాదించితే అది కరెక్ట్ కాదు. మీరు జెండా మోసినప్పుడు మీకు తెలియలేదా సాయి కృష్ణ ఎవరు అనే విషయాన్ని? ఎవరు జెండా మోసారు? వైసీపీ. సాయి కృష్ణ ఏం మాట్లాడతారు జనసేన మేడం? పార్టీలోనే ఉంది మేడం జెండా మోసారు వైసీపీ అంటున్నారు. ఏమండి, అవి పార్టీలు ఇక్కడ ఆపాదించొద్దు. మా పార్టీలో కూడా ఎవరన్నా ఉంటే మేము డైరెక్ట్గానే తీసేసిన పరిస్థితులు కొన్ని ఉన్నాయి, సస్పెండ్ చేసిన పరిస్థితులు కూడా మా పార్టీలో ఉన్నాయా లేవా? అది ఏం మాట్లాడతారు? అది అతను ఆల్రెడీ ఒక హత్య చేశాడని ఆ రోజు మాట్లాడి, ఈ రోజేమో సాయి కృష్ణ. మరి సంబోధించడం కూడా ఎంత కుయుక్తులు, ఎంత కుట్ర ఉందంటే అందులో. కాపు కుర్రాడు సాయి కృష్ణ, కాపు కుర్రాడు ఏంటవుతుంది? సాయి కృష్ణ అని మాట్లాడచ్చుగా. కాపు కుర్రాడు అనకపోతే మీ జీవితాలకి మోక్షం కలగదు. ఎవరు వాడుకుంటున్నట్టు ఇక్కడ కాపుల్ని? మరి మీరు మాట్లాడినప్పుడు మీరేం మాట్లాడుతున్నారు అది మాట్లాడండి. మీరు 5 సంవత్సరాలు కానీ ఇదే తిరుమూర్తులు కానీ లేకపోతే ఇదే బొత్స సత్యనారాయణ కానీ 5 సంవత్సరాలు కాదు కదా, ఆల్మోస్ట్ 30 సంవత్సరాల నుంచి మీరు ఉన్నారు కదా. మీరు ఏమేమి చేశారు చెప్పండి చెప్పనే కదా అడుగుతున్నా. నేను డైరెక్ట్గానే మాట్లాడుతున్నా. అమర్ చెప్పు లేదా అంబటి రాంబాబు చెప్పు. నువ్వు ఇది కరెక్ట్ కాదు. ఇది కేవలం కుట్రపూరితమైన ఆరోపణలు చేయడానికి, కుట్రతోని విడదీయడానికి చూస్తున్నారు. నేను ఈరోజు చెప్తున్నా, మీరు ఎవడు కూడా జనసేనకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ మాకు కానీ ఎక్కడ మీరు ఓటు వేయలేదు, మమ్మల్ని సమర్థించలేదు. మీరు ఈరోజు కూర్చొని మీ దౌర్భాగ్యం ఏంటంటే మీ పార్టీ వేస్ట్ అని మీరే నమ్మారు కాబట్టి పార్టీని వదిలేసి మీరు కులాన్ని పట్టుకున్నారు. అది మీ దౌర్భాగ్యం, మీ దౌర్భాగ్యమైన పరిస్థితి అది. దానికి ఈరోజు మాట్లాడాల్సిన పని లేదు. మీ వెనకాతలు ఎవడు రాడు. పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేది పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తారు. మీ ఇంట్లోని కూడా చూసుకోండి, మీ పిల్లలు కానీ మీ భార్య కానీ మీ తల్లి గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కూడా అభిమానిస్తారు. ఓట్లు ఎవరికేసారో చూసుకోండి, ముందు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆ పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టే మేము ఒక్కొక్కరు 55,000 95,000 ఇలాగా మెజారిటీతో మేము గెలిచాం. అర్థమైందండి. ఇంకా ఎన్ని మానేసి మేము ఎదుర్కోగలమండి, వాస్తవానికి ఎదుర్కోగలం. మళ్ళా ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కోగలం. మేము కరెక్ట్గానే ఉన్నాం, మేము ఎదుర్కోగలం. అయిపోయింది. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేద్దారు ఎంత ఎంజాయ్. మొన్నటి వరకు ఇంట్లో దూరేశారు. వాళ్ళ తప్పులు ఇవి ఉన్నాయి అన్నీ చూసి ఇంట్లో దూరేశారు. వీళ్ళు సిస్టమ్ ప్రకారంగా వెళ్తున్నారు, రాజ్యాంగం ప్రకారంగా వెళ్తున్నారు, అధికారికంగా వెళ్తున్నారు, చట్టం ప్రకారంగా వెళ్తున్నారు. కాబట్టి అందరినీ జడిపించేసి బతికేయచ్చని బయటకు వచ్చి మీరు అధికారులు మా మాట వినకపోతే మళ్ళీ మేము వస్తాం, మిమ్మల్ని ఇబ్బంది పెడతామని వార్నింగ్లు ఇచ్చి ఎక్కడికక్కడ వార్నింగ్లు ఇస్తున్నారు. ప్రతి దగ్గర రాజకీయాలు చేస్తున్నారు. అందుకు బయటకు వచ్చారు. మేము అధికారులకు చెప్తున్నాం, మీరు నిజాయితీగా నిక్కచ్చిగా ఉండండి. తప్పు చేసి మీకు ప్రూఫ్ దొరికిందా క్షమించొద్దు. ఇది మేము ఓపెన్గా చెప్తున్నాం. విజయ్ గారు